విశ్వాసము లేకుండా మాత్రం దేవుడు మనకి ఏ కార్యం కూడా చెయ్యడు, అసలు చేయడు. విశ్వాసము లేకుండా మనకి ఏ కార్యం కూడా మనము చూడలేము. విశ్వాసము మనకి లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి అనుమానము, రెండవది భయము. ఒకటి అనుమానము, రెండవది భయము. ఏంటి అనుమానం? జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, మేము చేయగలమో లేదో, నేను చేసింది వింటారో లేదో, ఇవన్నీ కూడా అనుమానాలు. ఇక మనం భౌతికమైన మన కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు కనబడతాయి మనకి. పరిస్థితులు కనిపించినప్పుడు, ఆ పరిస్థితులను చూసినప్పుడు ఏమవుతుంది? భయము కలుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఆ పరిస్థితులు చూసినప్పుడు మీకు భయము కలుగుతుంది. ఈ భయము తర్వాత అనుమానము, ఈ రెండు విశ్వాసానికి శత్రువులు. విశ్వాసము మనలో లేకుండా చేసేవి ఈ రెండు శత్రువులు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండింటిని ఈరోజు ఏం చేయాలి? పారద్రోలాలి, వాటిని ఎదిరించాలి. వాటిని ఎదిరించి భయము లేకుండా, ఫస్ట్ మనము భయము లేకుండా దేవుని యందు మనము విశ్వాసము నిలపాలన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ ఈ విషయం నేను చెప్పడానికి మనకి ఉదాహరణ ఎవరంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి చూద్దామే. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలమిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని ఏమన్నారు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో. ఇప్పుడు నేను 2 చెప్పాను మీకు. విశ్వాసానికి ఆటంకపరిచే కారణాలు 2 అని చెప్పాను. ఒకటి భయము, రెండవది ఇక్కడ ఎందుకు సందేహపడితివి అంటే ఎందుకు అనుమానపడ్డావు అని అర్థం, అంతేనా? నీకేంటి సందేహం ఏంటి? నీకు నేనున్నాను కదా ఇక్కడ, నువ్వెందుకు సందేహపడ్డావు? పేతురు ఆ అలలను చూసి భయపడసాగి, భయము తర్వాత అనుమానం, ఈ 2 కూడా మన విశ్వాసానికి శత్రువులు. మనం అందరము ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసము మనలో లేదు. ఉంది అనుకుంటున్నాం అనేక సందర్భాల్లో. విశ్వాసము లేని ప్రార్థన ఎలా ఉంటుందంటే భయముతో కూడినదై ఉంటుంది, అనుమానముతో కూడినదై ఉంటుంది. అప్పుడు ప్రార్థన ఎలా వస్తుందంటే కొంచెం సేపు సనుగుడు, కొంచెం సేపు గొనుగుడు, కొంచెం సేపు స్తుతి, కొంచెం సేపు భయము. నిజమేనా నేను చెప్పేది? నిజమే కదా చెప్తాను, నిజాలని చెప్తున్నాను అన్నీ. కొంచెం సేపు మనకి స్తుతిస్తామండి, మళ్ళీ భయం వేస్తుంది మనకి, జరుగుతుందా లేదా, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నానో, ఏమవుతుందో, ఇంకింతలే ప్రభా ఏం చేయను, ఆ సమస్యను చూసావా ఎంత ఉందో, వాళ్ళు రేపొద్దున వాళ్ళ ముందు నాకు అవమానం కదా ప్రభా, సనుగుడు అవమానం కదా ప్రభా, మా పిల్లలు ఇలా ఉంటే ఎలా ప్రభా, అది అలా ఇది ఇలా ఇవన్నీ కూడా ఏంటి, మనం ఏం చేస్తున్నాం? ఆ విసుగుపోయి సణుక్కుంటూ ఇది అది మాట్లాడేస్తూ దేవుడికి చెప్పాలా? ఇవన్నీ చెప్పాల్సిన అవసరత మనకి అసలు లేదు. నీకేం కావాలోనే చెప్పాలి ఆయనకి. ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, దాని నుంచి విడిపించడానికి నీవు సమర్థుడవని నేను నమ్ముతున్నాను. విశ్వాసానికి అసలు మూల కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మడం. నీవు విశ్వాసము కలిగి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క పవర్ మీద నీకు నమ్మకం ఉంది అని అర్థం. ఆ దేవుడిని నీవు రక్షకుడుగా చూస్తున్నావు అని అర్థం. ఆయన నిజ దేవుడు అని నువ్వు ఖచ్చితంగా నీకు చాలా నమ్మిక ఉంది కాబట్టి నువ్వు విశ్వాసాన్ని ఆపరేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావు. ఇది లేకపోతే వాక్యాన్ని నువ్వు హత్తుకొని ఉన్నావు కాబట్టి నీలో విశ్వాసము డెవలప్ అవుతుంది. ఆ వాక్యాన్ని హత్తుకోకుండా దేవుణ్ణి కంప్లీట్గా ఆయన పవర్ని ఎస్టిమేషన్ వేసుకోకుండా అసలు ఆయన పవర్ గురించి నువ్వు తెలుసుకోకుండా ఉంటే నీకు అసలు విశ్వాసమే లేదు అని అర్థం. విశ్వాసము ఉంది కూడా ఆపరేట్ అవ్వట్లేదు అని అంటే ఈ భయము ఈ అనుమానము నీలో చాలా ఎక్కువగా చోటు చేసుకున్నాయి అని అర్థం. కాబట్టి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనలు సంఘము చెయ్యాలి అని దేవుడు చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆయన మీద విశ్వాసము కలగాలి అని అంటే మనం అధికముగా సహవాసములో గడపాలి. సహవాసములో గడుపుతూ ఉన్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థనలు మనలో ఉన్న విశ్వాసాన్ని డెవలప్ చేస్తూ ఉంటాయి. రెండవది వాక్యాన్ని హత్తుకొని
ఉండాలి. వాక్యమే నీలో ధైర్యాన్ని నింపుతుంది. కారణం దాంట్లో జీవం ఉంది కాబట్టి, అది సత్యమైనది కాబట్టి, వాక్యమే దేవుడు కాబట్టి. వాక్యము లేని ప్రార్థనలు వ్యర్థమైపోతాయి. వాక్యాన్ని ధ్యానం చేయకుండా, వాక్యాన్ని ఆశ్రయించకుండా, అసలు వాక్యాన్ని మనము కనీసం కూడా ఎక్కువగా దృష్టించకుండా మెసేజ్లు వినేయడం, పాటలు వినేయడం, ఇక్కడ ప్రార్థనకు వచ్చేయడం చాలామంది జీవితాల్లో సంఘాలలో జరుగుతున్నది ఇదే. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆశ్రయించరు, దేవుని వాక్యాన్ని హత్తుకోరు. ఆయన ఏం చెప్పాడు? వాక్యమే దేవుడు, ఆయనే వాక్యమై ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలోనికి శరీరధారుడిగా వచ్చాడు. ఆయన పేరు వాక్యము. ఇప్పుడు విశ్వాసంలో నువ్వు బలపడాలి అని అంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేసి హత్తుకోవాలండి. రెండవదిగా నీ దేవుడు ఎట్టివాడో, ఎంత గొప్పవాడో, ఎంత బలవంతుడో నీవు తెలుసుకొని ఉండాలి. కాబట్టి విశ్వాసముతో కూడిన ప్రార్థనలు సంఘములో జరుగుతుండాలి. ఇప్పుడు మీ అందరికీ పరిపూర్ణమైన విశ్వాసము దేవుని ఎడల ఉండాలి అని అంటే నువ్వు ఇప్పుడు ఈరోజు శత్రువుని ఏం చేయాలి? పారద్రోలాలి. భయం పోగొట్టుకోవాలి. ఈరోజు అసలు భయపడొద్దు దేనికి కూడా. ధైర్యముగా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ వాక్యాలు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. చూసారా? కాబట్టి చాలండి. మీరు ధైర్యాన్ని అసలు విడిచిపెట్టొద్దు. మీరు దానికి ప్రతిఫలంగా మీకు ఏం కలుగుతుంది? గొప్ప బహుమానం. హల్లెలూయా! ఎంత బాగుందో చూసారా ఈ మాట. మీకు భయము అసలు కలగకూడదు మీ జీవితంలో. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. లాస్ట్ వరకు కూడా ధైర్యంగానే పోరాడండి, ధైర్యంగానే ఉండండి. ఎలాంటి శ్రమలు ఎదురుగా వచ్చినా మీరు బీ బ్రేవ్ అంటున్నాడు ఆయన. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి మీకు గొప్ప ప్రతిఫలము. దీనికి ఉదాహరణ చెప్తాను. షడ్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళ ముందర మండుతున్నటువంటి అగ్నిగుండము, ఇంకా చావు కాసుకొని ఉంది. అక్కడ భయంకరమైనటువంటి వేడిమి కొలిమి కాలిపోతూ ఉంది. రాజు ఆజ్ఞ అక్కడ జారీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి పరీక్ష సమయం. ఇది ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఓవర్కమ్ అయిపోయి మనం అన్యుల దేశంలో ఉన్నాం కాబట్టి ఇది తప్పదు మనకి, ఇది ఇంకా చేసుకోవాల్సిందే, లేకపోతే అవ్వదు, ఏముందలే అని అసలు మనం అక్కడ సరెండర్ అయిపోవాలా? లేకపోతే రాజుకి భయపడొద్దు, అగ్నిగుండానికి కూడా భయపడొద్దు అని మనము మన ఎదురున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, ఆయనను మాత్రమే మనము దృష్టించాలా అనేది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరీక్ష. ఇప్పుడు వీళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు గనుక వాళ్ళని అగ్నిగుండంలో వేసేశారు. వెళ్ళేటప్పుడు వీరుల్లాగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే అవుతుంది, చనిపోతే ఆయన దగ్గరికి వెళతాము, లేదంటే రక్షించుకుంటే ఆయన సమర్థుడు ఏదైనా చేసుకుంటాడు. అంతే తప్ప మా జీవితకాలంలో మేము ఒక యూదులుగా ఉండి మేము దేనికి రొక్కము, వాళ్ళ ధైర్యానికి ఇవ్వచ్చండి. ధైర్యము కలిగి ముందుకు వెళ్ళిపోతేనట వాళ్ళ దేవుడు వాళ్ళతో 4వ వాడిగా అగ్నిగుండంలోనికి వచ్చేసాడంట. బయటకు వచ్చినప్పుడు రాజు దగ్గర నుంచి ఎన్ని బహుమానాలు వచ్చాయంటే, హల్లెలూయా! వీరి దేవుడు పూజ్యనీయుడు, వీరి దేవుడే గొప్పవాడు, షడ్రకు, మేషకు, అబేద్నగోల దేవుడే నిజమైన దేవుడు. బహుమానం వచ్చిందా లేదా? ఈ మాట కరెక్టేనా? మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, ప్రతిఫలముగా మీకు బహుమానం వస్తుంది, మీకు అవమానం రాదు. ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనము ధైర్యం తెచ్చుకుందాము. భయమును, అనుమానమును విడిచిపెట్టేస్తున్నాము. వాక్యాన్ని హత్తుకుని జీవించే నూతన మార్గంలో మరొకసారి ఎంటర్ అవుతున్నారు. తరువాత సహవాసములో మీరు ప్రార్థన ధైర్యాన్ని మీరు అంటే సహవాసములో ఉంటున్నప్పుడు మీకు ఫెయిత్ డెవలప్ అవుతుంది, విశ్వాసము డెవలప్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తారు, ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు బాగుంటుందండి, ధైర్యంగా ఉంటుందండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను నీరసం అయిపోతున్నానంటే ఇంటి దగ్గర నువ్వు ఇంకా అట్మాస్ఫియర్ని నువ్వు మార్చుకోలేదు, నువ్వే మార్చుకోలేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి దేవుని ప్రసన్నతని నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు నిస్సారంగా వెళుతున్నావు. నువ్వు నీతో పాటు దేవుని యొక్క శక్తిని ఇంటికి తీసుకుని వెళ్ళు. అక్కడ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఈరోజు విన్నదంతా ధ్యానించు, స్తుతించు, ధైర్యం తెచ్చేసుకో. నీకు ధైర్యం వచ్చేస్తే ఫస్ట్ అనుమానం లేకుండా ఉంటే నువ్వు జయిస్తావు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, ఎందుకు నువ్వు అంత భయపడిపోయావు పేతురు? అలలను ఎవరు చూడమన్నారు నీకు? నన్ను కదా నువ్వు చూడాల్సింది. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఈరోజు? సమస్యలను ఎవరు చూడమంటున్నారు? మీకు సమస్యలు ఉంటాయి. నిజమైనటువంటి విశ్వాసం ఏం చేస్తాడంట? మన భౌతికమైన కనులను మూసుకొని ఆత్మ సంబంధమైన కనులను తెరిచేవాడే విశ్వాసి. భౌతికంగా కనిపించేటువంటి కనులు నువ్వేం చేయాలి? మూత వేయాలి, ఆ సమస్యలను చూడకుండా. ఇప్పుడు నీకు ఆత్మ కనులను నీవు తెరవాలి.
అప్పుడు నీలో విశ్వాసము చాలా డెవలప్ అయ్యి మనము గొప్ప ప్రార్థనా వీరులను చూస్తామన్నమాట. ఇక్కడ మండుతూ మండించేటువంటి విశ్వాస వీరుల జాబితా ఇక్కడ తయారవుతుంది అన్నమాట. అప్పుడు మనం విశ్వాస వీరుల జాబితా హెబ్రీలు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళిపోయి అలా గిద్యోనును చూసావా, బారాకును చూసావా, అంత మాత్రమే కాదు చూసావా 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 అని దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. విశ్వాస వీరుల జాబితాను మనకు దేవుడు చూపిస్తాడు. ఆ పట్టిని దేవుడు తీసుకొచ్చి చూపిస్తాడు. మనం అందరం కూడా మార్చబడిపోయి ఈ స్థలం అంతా ఒక హెవెన్ లాగా, అవునా కదా, పరలోకము కింద మార్చబడిపోద్ది. ఎవరుంటారు పరలోకంలో? విశ్వాస వీరులు ఉంటారు. పిరికి వారు ఎక్కడుంటారు? నరకాగ్ని రాయబడి ఉంది ప్రకటన గ్రంథం లాస్ట్లో. పిరికివారు, ఫస్ట్ పిరికివారు అగ్నిగుండములోనికి వెళ్ళువారు ఎవరనగా ఫస్ట్ ప్లేస్ ఎవరిది? హెప్సిబా ఎవరిది ఫస్ట్ ప్లేస్? పిరికి వారిది. నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే నువ్వు ప్రతిదాని గురించి భయపడవచ్చు. ప్రతిదీ భయమేనా? ప్రతిదీ భయమేనా? నుంచుంటే భయమే, కూర్చుంటే భయమే, ఏమవుతుందో భయమే, ఏం జరుగుతుందో భయమే. మరి ఇంకెందుకండి మన దేవుణ్ణి మనం నమ్ముకోవడం. సీజర్ అనే రాజు రోము పట్టణం అట ముందు తుప్పలతోనూ ఆ పుట్టలతోనూ మరి ఇంకా ముళ్ళతోనూ అలాగున్నటువంటి ప్రాంతాన్ని సీజర్ అనేటువంటి రాజు రాతి అంటే ఆ ముళ్ళ ప్రాంతాన్ని తీసివేసి పాలరాతి భవనంగా మార్చాడంట ఆయన. ఒక సీజరు అలాంటి ముళ్ళ తుప్పలని రాతి భవనంగా మారిస్తే ఒక సేవకుడు, అన్యులు వస్తారు, విగ్రహారాధికులు వస్తారు, పిరికివారు వస్తారు, భయముతో ఉన్నవాళ్ళు వస్తారు, రోగులు వస్తారు, రకరకాల మనుషులు ఇక్కడికి వచ్చి ఆ తుప్పలు, ఆ ముళ్ళు, ఆ పుట్టలు ఇక్కడే వస్తాయి. వచ్చిన దీని అంతటినీ కూడా ఎవరినైతే విశ్వాస వీరులుగా మారుస్తాడో ఆ సేవకుడు సీజర్ కంటే గొప్పవాడు అని ఒక ఆయన రాశాడు. హల్లెలూయా. ఆ సేవకుడు సీజర్ కంటే గొప్పవాడు. ఇప్పుడు ఇంతమంది విశ్వాస వీరులుగా నేను తయారు చేస్తే నేను సీజర్ కంటే గొప్పదన్నాను. అది అర్థం అక్కడ. కాబట్టి ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ పాలరాతి భవనంగా కూర్చొని ఉన్నాం, పరలోకంగా కూర్చొని ఉన్నాం. ఇక్కడ పరలోకమే మన మధ్యలో నిశ్చయముగా వచ్చేసింది. ఇక్కడ భయము లేదు, ఏడుపు లేదు, సూర్యుడి యొక్క అవసరత లేదు, నీతి సూర్యుని కిరణాలు మన మీద ఉదయిస్తూ ఉంటాయి. చీకటి రాజ్యం అది కానే కాదు. ఆకలి దప్పులు అక్కడ లేనే లేవు. మన యొక్క భౌతికమైన కన్నులతో కాదు మనం చూస్తున్నాం, ఆత్మ సంబంధమైన కన్నులతో మనము విశ్వాసాన్ని ఆపరేట్ చేయాల్సిన వారమై ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఈ ప్రార్థన సహవాసము ద్వారా ఏమని ఎలా మాట్లాడాలి అంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24 కూడా చదువుదామా? సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని. చూడండి, మనసులో సందేహింపక. మనసులో మీరు అసలు సందేహము అనుమానము పెట్టుకోవద్దు ఈ రోజు నుంచి. అది పోవాలి అని అంటే ఇప్పుడు మనం ఆఖరణ ప్రార్థన చేసుకుందాం. మాకు భయము కానీ అనుమానము కానీ మాకు ఈరోజు వద్దు, దానిని మేము శత్రువుగా భావిస్తున్నాము, దాన్ని రోజు మేము పారద్రోలాలని ఆశపడుతున్నాము. పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేని విషయమైన పిరికి కూడా మనకు ఉండడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన సమస్తము చేయడానికి శక్తి. ఎవడైనా కూడా సందేహింపకుండా ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే పడిపోద్ది అంటది. అంటే అంతటి విశ్వాసము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ తర్వాత 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు హల్లెలూయా, పొంది ఉన్నామని నమ్మాలంట. మనము ప్రార్థన చేయనప్పుడు ఎల్లను ప్రార్థన చేసిన ప్రతిసారి ఇది మేము పొందాము, ప్రార్థన చేసిన ప్రతిసారి ఇది మేము పొందేసుకున్నాము అని నమ్మమంటున్నాడు. అలాగ మనకి నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయమంటున్నాడు తప్ప మొండిగా అదే ప్రతిదీ కూడా ఇంకా మొండితనంగా తీసుకొని అది జరిగిపోయింది అంతే, అది అయిపోయింది అంతే, అలాగ మనకి ఒక ఊతపదంలా మాత్రం చెప్పొద్దు. నిజమైన విశ్వాసముతో, అనుమానం లేకుండా, భయము లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా మనం జీవిస్తూ నిరంతరము ప్రార్థన వలనను వాక్య ధ్యానము వలనను ఆయనకి మరి ఇష్టలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి మనకి. కొంతమంది మొండి బండ విశ్వాసంతో వాళ్ళు మొండి కార్యాలు చేసి అనేక మంది దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవునితో సహవాసం చేయరు, సహవాసంలో నిలిచి ఉండరు, పాపాలని ప్రేరేపించుకుంటూనే ఉంటారు, పాపానికి భయపడరు. కాబట్టి ఇవన్నీ చేస్తూ మొండి విశ్వాసంతో ఏదో ఒక మొండిగా వెళుతూ ఉంటారు. వాళ్ళకి
శోధకుడు ఏం చేస్తాడంటే అవమానం తీసుకొస్తాడంట. వాళ్ళకి అవమానం వస్తుంది. మనకైతే అవమానం రాకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి అవలక్షణాలు ఏవి కూడా మన జీవితంలోనికి రాకుండా మీరు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో అది జరిగాయని మీరు నమ్మండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, అనుమానం లేకుండా ఉండండి. పేతురు ఏం చూశాడు? గాలి, తుఫాను, అలలు, అలజడి వస్తున్నప్పుడు ఉవ్వెత్తుగా లేచి వచ్చేటువంటి అలలు వచ్చేస్తున్నాయంట. వస్తుంటే జస్ట్ ఇలా చూశాడంట. చూస్తే ఈ భౌతిక నేత్రాలతో చూసినప్పుడు అవన్నీ తినని ముంచేస్తాయేమో అని భయపడిపోతూ బోధకుడా నన్ను రక్షించు అన్నప్పుడు ఏ టైంలో వచ్చారని చెప్పాను యేసుక్రీస్తు ప్రభువారు? 4వ జాము. అక్కడ వేకువాన్ లేదు, ఇప్పుడు ఇక్కడ ఏముంది అది చెప్పాలి మీరు. 4వ జామున వచ్చారు ఆయన. అక్కడికి ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాం మనం అందరం? అది 4వ జాము. 6 గంటల నుంచి 6 గంటల వరకు జాములు లెక్క పెడతారు యోధులు. సాయంత్రం 6 నుంచి రేపు పొద్దున్న 6 వరకు లాస్ట్ జామ్. అది 3 నుంచి లాస్ట్ 6. ఇక్కడ 6 నుంచి ప్రారంభమవుతుంది, అది మొదటి జాము. అర్థమవుతుంది కదా? కాబట్టి మనం 4వ జామున ఆయన వచ్చి ఏం చేశాడంట? గాలి, తుఫాను ఏది అడ్డు రాదు నీకు, అల్ప విశ్వాసవిగా ఉండొద్దు నువ్వు, నేను అద్భుతం చేస్తానన్నాడు ఆయన. అద్భుతం. ఆయన వచ్చేటువంటి సమయం అంటే ఏంటి? నీ విశ్వాసాన్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యము కనుక నేను 3 గంటలకి ఇండివిజువల్గా చేసుకోండి అని చెప్తున్నాను నేను. మన కుటుంబ ప్రార్థన మస్ట్గా చేసుకోండి సాయంకాలం, లేదంటే రాత్రి పడుకునేటప్పుడు, లేదంటే ఉదయం లేచినప్పుడు. మీ కన్వీనియన్స్, మీ ఉద్యోగాలు, మీ భర్త ఉద్యోగాలు, మీ కుటుంబ ప్రార్థన అలా చేసుకున్నారు. ఈ 3 గంటల ప్రార్థన మాత్రం వ్యక్తిగత ఉజ్జీవము, వ్యక్తిగతమైన విడుదల, కుటుంబం అంతటికి క్షేమము. ఆయన వచ్చే సమయంలో ఆయన మీరు కలుసుకునే టైం అది. మీ ఇష్టం. 7 రోజులు అయిపోయినాయి కదా అని మానేస్తామో, ప్రతి దినము లేచి 3 గంటల సమయంలో ప్రభువుని ఎదుర్కోవడానికి మనము వెళతాము. అది మీకు ఇష్టం, మీ ఇష్టమే, మీ చేతులకు వదిలేశాను నేను అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎంత క్లియర్గా రాశారండి. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపోయేలాంటి దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయం ఎలా వస్తుంది? విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎంత పెద్ద మాట అండి అది. విశ్వాసము లేకుండా ఉండేటువంటి హృదయాన్ని ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? దుష్ట హృదయం. అది చాలా దుష్ట హృదయం. అది విశ్వాసం లేకుండా ఉండడం అది దుష్ట హృదయానికి సాదృశ్యం అది. కాబట్టి అలా జీవము గల దేవుణ్ణి విడిచిపోయేలాంటి విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్తగా మీరు పరిశీలించుకోండి. తెస్సలోనికయ సంఘం ఉంది అక్కడ. తెస్సలోనికయ సంఘం. ఆ తెస్సలోనికయ సంఘస్థులు ఎంత మంచివారంటే పౌలు ద్వారానే పొగిడించుకున్నారు. అసలు పౌలు పొగడడం చాలా కష్టం. అవును కదా? పౌలు గారు తిడతారు, ఎక్కడ చూసినా కర్రతో రావాలా, వేషాలు వేస్తున్నారా, బెత్తంతో వస్తాను, ప్రార్థన చేస్తున్నారా లేదా అని తిడతాడు ఆయన. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటాడు ఆయన. ఆయన చాలా స్ట్రిక్ట్గా భక్తి చేయిస్తాడు. అటువంటి ఆయన తెస్సలోనికయ సంఘస్థుల్ని పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడంటే, అబ్బా మిమ్మల్ని చూస్తుంటే, మీ విశ్వాసాన్ని చూస్తుంటే మాకే అతిశయంగా ఉందని. చూద్దామా? తెస్సలోనికయలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికయలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకని మేము కృతజ్ఞత చూపించి దేవునికి మేము చెప్తున్నామంటే, ఎల్లవేళలా మీ విషయమై మేము కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మీ విశ్వాసము ఎలా ఉందంటమ్మా? బహుగా అభివృద్ధి పొందిపోతుందంట. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి తెస్సలోనికయ సంఘ విశ్వాసుల వలె మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాలి. ఎవరిని కదిపినా అసలు అవిశ్వాసపు మాటలు రాకూడదు. నేను ఒకవేళ డల్ అయిపోయి మీకు ఫోన్ చేశాను అనుకో, మీరు విశ్వాసమైన మాటలతో నన్ను ధైర్యపరచాలి తప్ప, అమ్మ మా పాస్టర్ గారే కృంగిపోయారా, నేను కూడా ఇంకా కృంగిపోదామని అనుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరికి ఫోన్ చేసినా మనకు అవుతుంది పాస్టమ్ గారు, మన దేవుడు నా విషయంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, మీరు భయపడకండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఎవడు కదల్చలేడు అని మీరు చెప్పాలన్నమాట. అంతటి విశ్వాస సహితమైన ప్రార్థనలు చేస్తూ తెస్సలోనికయ సంఘాన్ని ఎలా అయితే పౌలు పొగిడాడో మన సంఘాన్ని దేవుడు అలా పొగడాలని. అందుకే ఆయన మన అందరికీ కొంచెం చిన్న పరీక్షలు ఇచ్చాడు.
అంటే మన విశ్వాసాన్ని డెవలప్ చేయాలని ఆ పరీక్షలోనే మరలా పోషిస్తూ ఉంటాడు. రత్న ఒక సాక్ష్యం, వండర్ఫుల్ సాక్ష్యం చెప్పింది. పోయిన నెల 7 దినాల ఉపవాస ప్రార్థనలప్పుడు ఆమెకు కొంత అప్పు ఉందంట. ఆ 7 రోజుల ప్రార్థనలప్పుడు ప్రతిరోజు వచ్చి ప్రభుని అడుగుతుందంట, అయ్యా ఈ అప్పు ఎలాగైనా సరే తీర్చాలి, అది నాకు చాలా తల మీద బరువుగా, భారంగా, భయంగా ఉంది, ఇది నాకు తీర్చాలని చెప్పి అక్కడ ఎంత ప్రెషర్ ఉన్నా ఏదున్నా సరే ప్రార్థనలకు వచ్చేసిందంట, ప్రార్థన చేసిందంట, దర్శనాలు చెప్తుందంట. దేవుడు చెప్పే మాటలు విని రోజు నేను చెప్పిన వాటిని బట్టి ఏమైందంట, తనకి ధైర్యము పెరిగిందంట. 7 రోజుల్లో ఒక గొప్ప ధైర్యం వచ్చిందంట. 7వ రోజు పిలిచి ఆ అప్పుని ఈవిడ తీర్చగల కెపాసిటీ వచ్చిందంట. ఇది మామూలు విషయం కాదు. నేను 2 ముక్కల్లో చెప్పాను పాస్టర్ అమ్మగారు, మీకు 2 ముక్కల్లో అయ్యేటువంటి విషయం ఇది కాదు. ఇది చాలా పెద్ద విషయం. కానీ ప్రతిదినము మీరు చెప్తున్న వర్తమానము ద్వారా నేను ధైర్యం తెచ్చుకొని, విశ్వాసము తెచ్చుకొని ఇక్కడ ప్రార్థించి వెళ్ళాను. 7వ దినాన దేవుడు నా అప్పంతా తీర్చేశాడు. హల్లెలూయా. ఇది మీరు సంఘానికి చెప్పండి అని చెప్పి అమ్మాయి దగ్గరికి వచ్చి నాకు పోయిన నెలలో సాక్ష్యం, మనం సాక్ష్యాలు చెప్పించాం కాబట్టి ఇప్పుడు నాకు ఈ వాక్యానికి రిలేట్ అయింది కాబట్టి చెప్పాను అంతే. నేను అలాంటి ఇది మామూలు మ్యాటర్ కాదండి, నేను 2 ముక్కల్లో చెప్పాను. కానీ కాదు, ఇది చాలా పెద్ద విషయం పాస్టర్ అమ్మగారు అని తను ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పింది. దినదినము ఇలా విశ్వాసంతో మీరు ఇలాగా వర్ధిల్లి నాకే చెప్పాలన్నమాట, మాకు విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడు, మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నామని. అప్పుడు మనల్ని చూసి పౌలు కాదు పొగుడుతాడు. ఎవరు చెప్తారు పొగుడుతారు? హల్లెలూయా. వచ్చే నెలలోనే పొగడేసేయాలి దేవుడు. నేను అసలు సర్ప్రైజ్ అయిపోతున్నాను, ఏంటి మీరు అందరూ అని అడగాలి ప్రభు వచ్చి. ఏంటి ఇలా సింహాల్లాగా అయిపోయారు, ఏంటి మీరు అందరూ ఇప్పటికే అలా ఉన్నారని చూపిస్తున్నారు కదా దేవుడు. ఇదేంటి ఇంకా మీరు ఇంత ధైర్యంతో ప్రార్థన చేస్తున్నారు, ఏంటి దేనికి భయపడట్లేదు మీరు, ఆయనకి తప్ప ఇంక మరి దేనికి కూడా మనము భయపడేవారము కానే కాము అని ఆయన ఎంత చక్కగా ఇక్కడ వాళ్ళు విశ్వాసం పరీక్షల ద్వారానే ఏమవుతుందంట, మనకి పదును పెట్టబడుతుందంట. ఇప్పుడు మనం చాకు జారిపోయింది అనుకోండి, షార్ప్నెస్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా, తీసుకెళ్ళి ఆ షార్ప్నెస్ పెట్టిస్తారు. అలాగో మీకు పరీక్ష ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ విశ్వాసానికి పదును పెట్టబడతా ఉంటుంది. ఎంత బాగుందో కదా. కాబట్టి మనం అందరం ఎలా ఉన్నాం, చాలా పదునుగా షార్ప్గా ఉండేటువంటి చాకుల్లాగా ఉన్నాం ఈరోజు. అలేలే. ఏం కట్ చేస్తామండి, సమస్యలను కట్ చేస్తాం, ఇక వేరే ఏది కట్ చేయకండి దయచేసి. మనం దాని సమస్యలను కట్ చేయడానికి ప్రభువాని మనం మోకరించాము అని అంటే అక్కడ ఆ సమస్య అక్కడ పరారైపోయింది అంతే. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏముందంటే, మనము విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అని రాయబడి ఉంది. అసలు మనం రక్షింపబడమే విశ్వాసము ద్వారా, దేవుని యొక్క కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. హెబ్రీ 11:6 ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు మీరు నమ్మాలి కదా. చూసారు ఎంత బాగుంది ఆ మాట. దేవుని యొద్దకు వచ్చేవాడట ఆయన ఉన్నాడనియు ఆయనను వెదికే వారికి ఫలము దయచేయువాడని మీకు తెలియాలి కదా, నమ్మాలి కదా. మీరు అలా నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు ఫలము అనుగ్రహిస్తాడు అంతే. మరి మనమందరం కూడా ఈరోజు మన సామర్థ్యం మీద కాకుండా దేవుని సామర్థ్యము మీద లక్ష్యం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన టైంలో మూవ్ అవుతాడు. కానీ నీకు అవమానం రానియడు, తప్పకుండా నీ మనమే అంగీకరిస్తాడు. నీవు నిలిచి ఉంటే ఆయన నిలిచే ఉంటాడు. నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి, అవిశ్వాసము లేకుండా జాగ్రత్త పడాలి, భయము లేకుండా జాగ్రత్త పడాలి. నువ్వు ధైర్యము కలిగి ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన ధారాళముగా ఇస్తాడు అని రాయబడాడు. ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. ఎవరికైనా ఏది కొదువుగా ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యాకోబు పత్రికలో ఉంటుంది, ఆయన ఎవరిని కాదనక ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఈ యొక్క మంగళవారం దినాన్ని ఏమి మనం తీసుకోవాలి ఈరోజు దేవుని దగ్గర నుంచి? విశ్వాసమే. మాకు విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, ఈ రోజు ఇదిగో మేము ఎలా అయితే విశ్వాసం విన్నామో తండ్రి, మేము అవిశ్వాసులుగా ఈ రోజు నుంచి ఉండడానికి వీలేదు. మాలో ఉన్న భయాన్ని ఈరోజు మేము పారద్రోలడానికి ఇక్కడ మేము ఆరాధన చేసుకోబోతున్నాం, ప్రార్థన చేసుకోబోతున్నాం. విశ్వాసం ఇప్పటి వరకు మాలో లేదు ప్రభువ, ఉంది అని అనుకున్నాం కానీ దాన్ని ఆపరేట్ చేయడం మాకు రాలేదు ప్రభువ. కాబట్టి ఎప్పుడో జరిగినవి, పూర్వం జరిగిన సంగతులను ఇంకా మేము జ్ఞాపకానికి తెచ్చుకోం. అవి విడిచిపెట్టాము, మేము వేరయ్యాము. ఆ చింతలు మా మీద ఏలుబడి చేయవు. మేము అపరాధులుగా మనస్సాక్షి చేత అసలు అది వెనక్కి లాగుతూ ఉంటే ఏడవబడుతూ సాతాను యొక్క మాటలకి మా చెవి మేము ఇవ్వము. పాల్ యాంగెచ్ అనేటువంటి పాస్టర్ గారి గురించి అస్తమానం చెప్తూ ఉంటాను కదా నేను. ఆయన దగ్గరికి ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట.
వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ భార్య బాగా సిక్ అయిపోయిందనమాట, రోగిగా అయిపోయిందనమాట, పిచ్చిదానిలాగా ఉంటుందన్నమాట. ఎన్ని మందులు వాడినా ఆవిడ బాగా అవ్వట్లేదంట, ఎంతమంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళినా ఆవిడ బాగా అవ్వట్లేదంట. ఆయన చాలా ధనవంతుడు, అయితే ఆవిడ చాలా సౌందర్యవతి, అతను కూడా చాలా సౌందర్యవంతుడే. ఇద్దరు మంచిగా ఉన్నారు, మంచి యంగ్ కపుల్ వాళ్ళు. అసలు ఎంతకీ ఆవిడ బాగా అవ్వలేదంట. ఎన్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా బాగా అవ్వకపోతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇది సంగతి, ఇది నా భార్య ఎన్ని మందులు వాడినా బాగా అవ్వట్లేదు, ఏంటో మాకు తెలియదయ్యా అని చెప్పినప్పుడు ఆయన దేవుని సహాయం అడుగుతున్నాడు. పాస్టర్ గారు, ప్రభా మరి నేనేం చెప్పాలి, వైద్యులు ఏమీ చేయలేదు, అసలు ఏ లోగం లేదట, అసలు రిపోర్ట్స్లో ఏమీ లేనేలేదట, మరి ఏం చేయాలి నేను, నాకు సహాయం చేయండి అని అడిగితే అప్పుడు ప్రభు ఆయనకి గైడ్ చేశారు. ఆమెది శరీర రోగం కాదు, మానసిక రోగం అని ప్రభువే గైడ్ చేశారంట. పాస్టర్ గారికి గైడ్ చేసినప్పుడు అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా మీరు కాసేపు బయట కూర్చుంటారా, ఆవిడకి ఒంటరిగా నేను కౌన్సిలింగ్ చేయాలి, అడుగుతాను ఆవిడకి అని అంటే సరే అని పాస్టర్ గారు అక్కడ బయట కూర్చున్నారు. ఇప్పుడు ఈయన అడుగుతున్నారు, అమ్మ నీవు పూర్వపు సంగతులు ఏమైనా పట్టుకుని మర్దన పడుతున్నావా, ఏం జరుగుతుంది నీకు, అసలు నీ హిస్టరీ చెప్తావా, మీరు ఎవరు, ఎలాగా మన బ్రదర్ని కలుసుకుని మీరు పెళ్లి చేసుకున్నారు, మీ యవ్వనంలో మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఉండేవారంటే కోపం వచ్చి పెద్ద పెద్ద కళ్ళు చేసి లేచి నిలబడి తిట్టిందంట పాస్టర్ గారిని. నీకు అన్నీ చెప్పాలా, నేను పూర్వం ఏమేం చేసి వచ్చానో చెప్పాలా నేను నీకు, నువ్వేమైనా జడ్జివా, నేనేమైనా ముద్దయినా, నువ్వు పాస్టర్వా జడ్జివా అని అడిగిందంట. అమ్మ మీరు బాధపడొద్దు, కూర్చోండి, ఒక్కసారి కూర్చొని ఒకసారి నా వైపు చూడండి మీరు అన్నాడంట ఆయన. పాస్టర్ గారి వైపు చూసినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పండి, నేను మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాను, ప్రభువు మిమ్మల్ని స్వస్థపరచాలనుకుంటున్నారు, మీరు మీ అంతరంగంలో ఉన్నటువంటి బాధను నాతో షేర్ చేసుకుంటే దాని గురించి మనం యేసేకి చెప్దాము, అది విడిపించబడతారు మీరు తప్పకుండా అని చెప్పినప్పుడు చాలా గట్టిగా చాలాసేపు ఏడ్చిందంట. ఏడ్చి అప్పుడు తన బాధను ఆమె చెప్తుంది. ఆమె తన సొంత బావగారితోనే తప్పు చేసింది. వాళ్ళక్క డెలివరీకి వెళ్ళిన టైంలో ఇంట్లో తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఉంచితే, సెకండ్ డెలివరీకి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి అని ఉంచితే ఈ అమ్మాయి బావగారితో తప్పు చేసింది. సరే అక్కడ ఏదో తప్పు అయిపోయింది కదా అని ఇంకా అలా ఊరుకోకుండా ఈ బావగారు ఏం చేశాడు, బయటికి వెళ్ళినప్పుడు అల్లా అస్తమాను ఈ అమ్మాయిని పిలుస్తున్నాడు. ఇంక ఈ అమ్మాయికి అపరాధ భావము పెరిగిపోతూ ఉంది. బయటికి వెళ్ళినప్పుడల్లా తప్పు చేయడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ అక్క జీవితాన్ని ఎంతో అన్యాయం చేశానన్న భావన పెరిగిపోయి చాలా భయపడిపోయి తన నుంచి తప్పించుకోవడానికి అమ్మాయికి అప్పుడు సోర్స్ లేకపోయిందంట. మొత్తం కాలేజీలో జాయిన్ అయినా ఇక వీడి నుంచి తప్పించుకోలేకపోతుంది. అప్పుడు ఈయన ఎవరైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడో ఆయన వచ్చి ఈమెని కరెక్ట్గా ఆ టైంలో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట. వెంటనే ఇతని నుంచి తప్పించుకోవడానికి నాకు వేరే ఒక మంచి లైఫ్ కావాలి అని చెప్పి వెంటనే అతనికి ఒప్పుకొని ఆమె వివాహం చేసుకున్న తర్వాత వివాహం అయిన తర్వాత ఇంకా ఆయన బిజినెస్లు పెట్టి చాలా ధనవంతుడైపోయాడు. ఈయన భార్యని పువ్వులాగా చూసుకుంటాడంట, ప్రేమిస్తాడంట. ఆ ప్రేమను బట్టి ఈమె తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఈమె సిన్నర్. అతను చూసే ప్రేమను ఈమెని పువ్వులాగా చూస్తున్నాడు, కానీ ఈమె పువ్వు కాదు, ఈమె ఫ్రెషర్ కాదు. అయితే పిల్లలు పుట్టుతున్నారు, 2-3 పిల్లలు పుట్టేశారు. ఆ పిల్లలేమో అమ్మని కౌగిలించుకుంటున్నప్పుడల్లా ఆ పిల్లలు దేవదూతల్లాగా అనిపిస్తున్నారంట ఆవిడకి. ఈమె కల్మషం అయిపోయినటువంటి ఆమెలాగా ఆమె మనస్సాక్షి ఆమెను చాలా గద్దిస్తూ వెనక్కి లాగుతూ చచ్చిపోవాలనే కోరికతో ఇక ఆమె మానసిక రోగిగా, భర్త దగ్గరికి వచ్చినప్పుడల్లా మానసిక క్షోభ అనుభవిస్తుంది. ఆమె రోగిగా మారిపోయింది, అపరాధ భావంతో నిండిపోయింది, చచ్చిపోదాం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది, చాలా మానసికంగా కృంగిపోయి ఇంకా ఆఖరికి ఆమె దురాత్మ అటాక్ అయిపోయింది. ఇంకేంటి, దురాత్మ కాచుకుని కూర్చుంటుంది ఎక్కడైనా సరే, నువ్వు ఇంకా పిచ్చిదానిలాగా అయిపోవాలని అలా ఎంటర్ అయిపోయింది. అప్పుడు పాస్టర్ గారికి ఈ విషయం చెప్పినప్పుడు, అంటే ఆ పాస్టర్ గారు కొన్ని థెరపీలాగా చేస్తూ ఉంటారనమాట. చూడమ్మా మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొలను దగ్గర కూర్చున్నాం, కళ్ళు మూసుకొని ఆ కొలను కనబడుతుందా అని అడుగుతాడనమాట ఆయన. అంటే ఒక రకమైనటువంటి దాంట్లోనికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోమ్మా, నీకు ఇప్పుడు కొలను కనబడుతుందా, నీవు ఒక రాయితీ ఆ కొలనులో వేయి, ఎంత దూరంలో పడిందో చూడు, అక్కడ ఇలా గుండ్రాలు వస్తున్నాయా చూసావా, ఆ రాయి కనపడిందా అంటే లేదు లోపలికి వెళ్ళిపోయింది, ఇలా అన్నమాట చెప్తుంది అనమాట ఆవిడ. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు ఏవి కూడా లేవు, అవి విసిరివేయబడ్డాయి, ఆయన దాన్ని తీసేశాడు, అవి అసలు నీ ఎదుటిగా లేవు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు పశ్చాత్తాపపడి ఎప్పుడైతే అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టావో అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించాడు గనుక నీవిప్పుడు పూర్తిగా పరిశుద్ధపరచబడ్డావు, ఆయన రక్తములో కడగబడ్డావు అని చెప్పి ఆమెకు ప్రార్థన చేసినప్పుడు ఆమెలో నుంచి ఆ దురాత్మ పారిపోయి ఆ యొక్క ఏమంటారు ఆ పాప అదే భారం అంతా కూడా పక్కకి పోయి ఆవిడ నూతన సృష్టిగా మారిన ఫీలింగ్ ఆవిడకి కలిగినప్పుడు ఆవిడ స్వస్థపరచబడింది.
బడిందంట. కాబట్టి వెనుకున్నవన్నీ కూడా మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు, గురి యొద్దకే మనం పరుగు పెట్టాలి అని చెప్పడంలో నేనేం చేస్తానంటే, ఇంక వెనుకున్నదంతా కూడా పాపం అయితే పాపం విడిచిపెట్టండి. చేసేసి ఉండుంటే ఆల్రెడీ చేశాను కాబట్టి దానికి దీనికి వస్తుందని మళ్ళీ మూడోది చేయకండి. ఇంకా ఇలాంటివి ఏవి కూడా, ముందు కూడా తిట్టాను, నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా బూతులు తిడతానని అలాంటివి కూడా అసలు రిపీట్గా ఏ పాపం ఇంకా మీ దగ్గరికి రానియొద్దు. మీరు ఇప్పుడు బ్రాండ్ న్యూగా మారిపోయాం. ఈరోజు 7 రోజులు మనం ఉపవాసం ఉండి బ్రేక్ చేసి ప్రార్థన చేసి కన్ఫెస్ చేసుకుని పశ్చాత్తాపపడి రాత్రి లెగిసి ప్రభువుకి సరెండర్ అయిపోయి, అందుకే సరెండర్ చేయించాం మీకు రాత్రి. ఎవరికి వాళ్ళే సరెండర్ అవ్వాలి. మీకు ఏం తోస్తుందో అదే ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏం తోచిందో అదే మీరు. మీకు అర్థమైందా? మీరు అక్కడ కూర్చుని మీరు ఏం ప్రార్థన చేసుకున్నారో అదే మీరు. మీ గురించి మీకు తెలియాలంటే ఏ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత లేదు. మీరు రాత్రి ఏం ప్రార్థన చేసుకున్నారో అదే మీరు. కాబట్టి అవన్నీ కూడా వెనుకున్నవన్నీ కూడా మీరు ఏం చేశారు? ఇప్పుడు విడిచిపెట్టారు. విశ్వాస నేత్రాలు తెరిచాము ప్రభువు ఎదుట. ప్రభువుని హత్తుకుంటున్నాము. విశ్వాసంతో మనము ముందుకి కొనసాగిపోతున్నాము. ఇప్పుడు మీరు అందరూ ఎలా ప్రార్థన చేయాలి? ఇక 7 రోజుల ప్రార్థన, 40 రోజుల ప్రార్థన, 21 రోజుల ప్రార్థనలో ఇక్కడ అంతా ముండ్ల తుప్పలు లేవు, పుట్టలు లేవు, అసలు ఏ చెత్త మొక్కలు ఇక్కడ లేవు, పాల రాతి బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా అలా మార్చివేయబడ్డాయి. మనం ఆ విధముగా దేవుని ఎదుట చెక్కిన వారి వలె, సువర్ణాల వలె దేవుని యొక్క సన్నిధిలో దేవదూతల్లాగా, దేవునికి ఇష్టలైన బిడ్డల్లాగా మనం మార్చబడ్డాం కదా. ఎప్పుడైతే అతిక్రమాలు ఒప్పుకున్నామో, పశ్చాత్తాపడ్డామో, సమస్త దోషాలని కాల్చివేయమని అడిగామో, విశ్వాసముతో ప్రభువు ఎడల ధైర్యాన్ని కలిగి ఇప్పుడు పేతురులాగా నీటిలోనైనా నడిచి ఆయన వైపే చూస్తూ వెళ్ళిపోతాం తప్ప మనకి అలలేమి మనల్ని చేయలేవు. ఇలాంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళే భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు నాయన. ప్రతి విధమైన భవిష్యత్తు గూర్చిన భయము నాయన, ఎదురుగా మేము చూస్తున్న సమస్యలు గూర్చినటువంటి భయము, అల్లకల్లోల పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇవేవి కూడా మా జీవితాల్లో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసు నామములో నాయన భయాలన్నిటినీ ఈరోజు మేము విసర్జిస్తూ ఉన్నాము. వాటిని పారద్రోలుతూ ఉన్నాము, వాటిని తరిమివేస్తూ ఉన్నాము నాయన. వాటిని మేము అసలు పట్టించుకోవట్లేదు ప్రభా, ఎందుకంటే మా దేవుడు వాటన్నిటికీ అతీతుడని. దేవా, మేము షడ్రకు మేషకు అబేద్నగోలలాగా అగ్నిగుండాన్ని చూడట్లేదు కానీ మా దేవుడిని చూస్తున్నాం ప్రభా. శక్తిమంతుడైన మా దేవుని సామర్థ్యాన్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రభా. మా దేవుని తట్టే మా కనులెత్తి చూస్తున్నాం ప్రభా. మా సహాయము మీరే దేవా. వాక్యాన్ని హత్తుకుంటున్నాం ప్రభా. దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమిస్తున్నాం ప్రభా. దేవా, మేము జయం పొందుకున్నాం ఈరోజు నాయన. విశ్వాసం అనే కృపావరము మా అందరి మీదకి ఈరోజు మరలా నూతనముగా దిగివచ్చునుగాక. ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడు మొదట విశ్వాసము మా హృదయంలో నింపుకుంటున్నాం ప్రభా. ఊపిరి కాదు, విశ్వాసాన్ని పీల్చుకుంటున్నాం ప్రభువా. అప్పుడే అక్కడ మోకరిస్తున్నాం ప్రభా. మేము అలాంటి కృప నాకు మాకు వినుచున్న వారందరికీ ఈరోజు అనుగ్రహించమని, దిగజారిన స్థితిలో భయముతో అనుమానముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో నుంచి ఆ అనుమానపు దురాత్మ బయటికి పారిపోవనుగా, ఆ సణుగుడు సంశయాలు కాల్చివేయబడనుగా, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగా, గొప్ప కృప మమ్మల్ని ఆవరించునుగాక. ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless.